నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యానికేతన్ హైస్కూల్ 1990-2000 అకాడమిక్ బ్యాచ్ రీయూనియన్ పేరిట ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం ఒక పండుగ వాతావరణంలో సందడిగా కొనసాగింది. ఇక్కడ విద్యను అభ్యసించి వివిధ ప్రాంతాలలో వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా 25 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరి తమ తమ అనుభవాలను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరుకునే జీవన ప్రస్థానంలో ఒడిదుడుకులను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ ఆట పాటల అల్లరితో కూడిన ఆనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ చిన్న పిల్లల్లా మారిపోయారు. వరుకుల పరుగుల యాంత్రిక జీవన ప్రస్థానంలో కాసేపు ఇక్కడ సేద తీరి రీఛార్జ్ అయ్యారు. మళ్లీ తిరిగి రాని ఆనాటి మధుర స్మృతులను మదిలో పదిలపరుచుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులు జయం, గీతం, గౌసియం, దస్తగిరి, యాదగిరి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, అహ్మద్, శ్రీనివాస్, రహీంలను ఘనంగా సన్మానించి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము విద్యాబుద్ధులు నేర్పించిన విద్యార్థులు ఈ రోజు ఉన్నతమైన స్థానంలో ఉండటమే కాకుండా వారి పిల్లల్ని కూడా మరింత ఉన్నతమైన స్థానంలో ఉంచడం గర్వంగా ఉందన్నారు. చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ముందు ముందు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिः ज्ञान प्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं చూసుకుంటాం. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ పేరు, మీ స్పౌస్, మీ పిల్లలు వాళ్ళ ఫస్ట్ మీరేం చేస్తున్నారు ఒకసారి చేసిన తర్వాత నేను మాట్లాడతాను. మల్టీమీడియా కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇచ్చిందని నేను అనుకుంటాను. అదేదో నేర్చుకున్నది కాకుండా మన ఎక్స్పీరియన్స్ మనకి ఈ గురువు తయారు చేసింది అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు టీచర్ అనే ఫీల్డ్లో. సో మీరు వాళ్ళకి కట్టేది 2 లక్షలు ఫీజు అయినా కానీ 50,000 ఫీజు కట్టాలి, 50 రూపాయలు ఫీజు కట్టిన అన్నట్టు కూడా ఫీల్ అవ్వాలి వాళ్ళు. సో ఎనీవే
ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను 2010లో నాకు పెళ్ళయింది. కొంతమంది వచ్చారు నా పెళ్లికి. గుర్రం అర్చన, గాజుల అర్చన, గుర్రం అర్చన అయింది. అయితే నా పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, గ్రీష్మ అండ్ చరిత, ఇద్దరు 7th and 5th క్లాస్ చదువుతున్నారు శ్రీ వంశీధర్ హై స్కూల్లో నాదర్పూర్. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మెయిన్గా టీచర్స్కి మేము ఎంత చేసినా అది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఆ టీచర్స్ వల్లనే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కొక్క కెరీర్ని సెట్ చేసుకుంటారు. నేను అనుకోకుండా టీచర్ అయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే టీచింగే చేయాలని అనుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి ఎస్ఐ అవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నించాను. లైఫ్లో ఒక్క సెకండ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 800 మీటర్ మిస్ అయ్యి గ్రౌండ్లో ఏడ్చి బాధపడ్డాను. ఏంది ఎస్ఐ మిస్ అయిపోయింది లైఫ్లో అని చెప్పి. ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీలో 500 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నారు మా స్టూడెంట్స్. అండ్ కానిస్టేబుల్స్ 5000 మెంబర్స్ కానిస్టేబుల్స్ డ్యూటీ చేస్తారు. ఏ పిఎస్కి వెళ్ళినా జలీల్ సార్ అంటే గుర్తుపడతారు. ఏ పిఎస్కి వెళ్ళినా కూడా ప్రతి స్టూడెంట్ ఉంటారు. మీరు ఎక్కడ ఆగినా కూడా నాకు ఫోన్ కాల్ కొడితే ఎప్పటికీ మీ బండి కూడా వదిలేస్తారు. సో ఒక పొజిషన్కి వెళ్ళిపోయాము. ర్యాపిడ్లో, టీచింగ్లో, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కంప్లీట్గా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అది. 200 మార్క్స్ పేపర్, 200 మార్క్స్ జిఎస్ ఉంటుంది. 200 పేపర్ నేనే డీల్ చేస్తాను కాబట్టి ఇన్స్టిట్యూట్ ని హైడ్ చేసి దిల్షునగర్ మెయిన్ రోడ్ మీదనే షైర్ ఇండియా పోలీస్ అకాడమీ అనే అకాడమీ కూడా పెట్టాను సార్. అద్భుతంగా రన్ చేస్తుంది. ఇది ప్రెసెంట్ ఇక షార్ట్ గా చెప్పాలంటే ఒక లైఫ్ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత 50 రూపీస్ కోసం కూడా చాలా బాధపడ్డాము. ఈరోజు 50 lakhs బండిలో కూడా తిరుగుతున్నాము సంతోషంగా. సో ఒక పొజిషన్కి వచ్చేసాను. సో ఇదంతా కూడా గురువుల యొక్క దీవెన. రైన్ సార్ ఆ డాక్టర్ అనే స్టోరీ ఉంటుంది. వాళ్ళు తాటతో ఉంటాక వాడు తను తినకపోయేవాడు. ఎందుకంటే ఇద్దరు కొట్టి సార్ అక్కడికి కొద్దిగా డౌన్ అయిపోయేవాడు. సో ఒక్కొక్కరు మన యాజిరేట్ సార్ చెప్పినటువంటి మ్యాథ్స్ ఇప్పటికి కూడా కొన్ని ఆయన చెప్పినటువంటి అంశాలు నేను ఇప్పుడు కూడా నేను చెప్పే టీచింగ్ ఫీల్డ్ లో యాజిరేట్ సార్ మ్యాథ్స్ కాబట్టి నేను ఇప్పుడు మ్యాథ్స్ లోనే ఉన్నాను కాబట్టి ముఖ్యంగా యాజిరేట్ సార్ని కనీసం ఒక నెలకు ఒకసారి అన్ని తెలుసు. ఆయన ముందరే నేను కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను మొత్తం. సో అందరూ టీచర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు మన జీవితంలో మళ్ళీ రావు. ఇప్పుడు ప్రతిసారి పోలుస్తూ ఉంటా. మ్యాథ్స్ అంటే కళ్ళతోనే భయపెట్టి మరీ చెప్పేది. అందులో రైన్ సార్ అయితే మా అన్నయ్య వాళ్ళు అనేది బెల్ట్ కూడా కొట్టేది. సిల్వర్ సార్ స్మార్ట్ గా మొత్తం ఎక్కడ నాకు ముగ్గురు పిల్లలు, 2 బాబులు, పాప. మా మిసెస్ పేరు విజయలక్ష్మి. 2 అమ్మాయిలు, 1 బాబు. ఫస్ట్ అమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, 2వ అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, బాబు 8th క్లాస్. మా సార్ పేరు ఎంపీ జహాంగీర్. మాది నిజాంపేట కేసు. ఏ రాష్ట్రం దగ్గర చికెన్ సెంటర్ మాది. నేను హౌస్ వైఫ్ని. ఏం చేయండి, నాకు జాబ్ వచ్చింది కానీ చిన్న ఉన్నప్పుడు కస్తూరి వాళ్ళు వచ్చింది నాకు. కానీ నేను వెళ్ళలేదు, బాబు చిన్న ఉండే. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా. అప్పుడప్పుడు ఆర్డర్స్ వస్తే నేను కూడా చికెన్ సెంటర్కి వెళ్ళి చేస్తాను. I'm staying in Hyderabad. Completely shifted to Hyderabad since 2010. If you are talking about my career, in 21 years only, I have started my own office, and not only me and Arun, we both started our office, and it was at one center named My Eclat Solutions,
and we run the office for almost 4 to 5 years together. Then after at the same moment actually, 2013 I have started a saree store named Dulhan. It is in Nalgonda town actually, and by 2018 I have closed my office. Then I moved back to Hyderabad. Right now I am running a US project, and under me around 78 employees are there, and yes, still I'm working from home right now. No more office actually because of Corona. We are working from home only. నా పేరు కల్పన అనే కాలేజ్. తర్వాత నా మ్యారేజ్ అయింది 2001. ఇద్దరు పిల్లలు నాకు. పెద్ద బాబు వచ్చేసి ఎంఎస్సీ సైకాలజీ చేస్తున్నాడు, చిన్న బాబు వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటున్నాడు. నేను మా సార్ వచ్చి షాప్ రన్ అండ్ రియల్ ఎస్టేట్. నేను సాఫ్ట్వేర్, నేను యాక్చువల్గా బిజినెస్ ఇండస్ట్రీ. ఆ తర్వాత ఫస్ట్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా సమీపంలో అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ మై వైఫ్ శ్వేత, షీజ్ ఎ డాక్టర్. అండ్ బాబు ఒక బాబు ఉద్విక్ నందన్, వాళ్ళ థర్డ్ క్లాస్ నా మిసెస్ పేరు నర్మద. నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతుంది. ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. చిన్నప్పుడు మా నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఉపాధ్యాయులందరికీ మరియు మిమ్మల్ని ఎవరి పిలవాలో తెలియదు, నా ఫ్యామిలీ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. విద్యానికేతన్ స్కూల్ అంటే మీ అందరికీ స్కూల్ మాత్రమే, కానీ నాకు మాత్రం ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే అంటే ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పి ఆయన పులియడం నా ఉద్దేశం కాదు, ఇక్కడ మా అమ్మ గురించి చెప్పడం అనేది నేను ఉద్దేశం నాకు. మా జీవితంలో మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ ఈ పొజిషన్కి రావడానికి బేస్, ముఖ్యంగా బేస్ ఏంటంటే విద్యానికేతన్ స్కూల్. ఈ స్కూల్ అనేది మా అమ్మలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందంటే, ఈ స్కూల్ లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత చేయాలన్నా, తపన ఉన్నా, ఎంత కష్టపడాలన్నా మనకు దారి చూపించేవాళ్ళు కంపల్సరీ కావాలి. మనలో టాలెంట్ని గుర్తించేవాళ్ళు, మనకు ఒక అవకాశం కల్పించేవాళ్ళు అనేది కంపల్సరీ అన్నమాట. ఎవరి లైఫ్లోనైనా, ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, ఎవరు చేసినా ఎవరో ఒకరు మనల్ని గుర్తించి ఈ జాబ్ ఉంది అని చెప్పేవాళ్ళు చాలా ముఖ్యం మన లైఫ్. శాంత టీచర్ మా అమ్మకి దారి చూపించింది. ఆమెకి మరియు ఆమె చెప్పగానే మా అమ్మకు ఉద్యోగం ఇచ్చినటువంటి బాబాసారికి, కలదపోయిన టీచర్కి నేను, నా కుటుంబం ఆజంతమాంతం రుణపడి ఉంటాము. ఈరోజు మేము ఏ ఇబ్బందులు లేకుండా ఈ పొజిషన్లో ఉండి కొంతమంది ఫ్యామిలీస్కి మేము పని కల్పించుకుంటున్నామంటే దానికి మూల కారణం శాంత టీచర్ మరియు విద్యానికేతన్ స్కూల్ బాబా చెప్తుంది. అది ఏంటంటే చెప్పే సందర్భం ఎప్పుడు రాలేదు. ఈ సందర్భం ఈ 25 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. రెండవది, ఇక్కడ నా మిత్రులు ఉన్నారు చాలామంది, ఎన్నో సంవత్సరాలు నేను వాళ్ళకి చాలా దూరంగా ఉన్నాను. నేను ఎవరితో మాట్లాడలేకపోయినా వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు, కలుగుతాం రండిరా, ఎందుకు కలవ మాట్లాడదాం. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నో బాధపడి ఆ బాధ నా పిల్లలు పడుతుందన్న ఉద్దేశంతో బాధ్యత అనేది ఏదైతే ఉంటుందో నన్ను వాళ్ళని కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా చేసి నేను ఇప్పుడు మాటిస్తున్నాను. ఇక్కడున్న ఎవరు ఫోన్ చేసినా నేను 100% రెస్పాండ్ అవుతాను. ఈసారి ఈ సంవత్సరం కలిసాను. ఇలాగే ప్రతి సంవత్సరం కుదరకపోయినా 3 సంవత్సరాలకు ఒకసారి అయినా, 5 సంవత్సరాలకు ఒకసారి అయినా మనందరం కలవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలాగే మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు నిజంగా చెప్తున్నాను, మీరు ఆ రోజు చదువు మాత్రమే కాదు మాకు చాలా క్రమశిక్షణ నేర్పించారు. అది ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని ఈ ఉన్నత స్థానంలో నిలిపి మాత్రం 100% అది చెప్పు మీకు నేర్పించిన క్రమశిక్షణే. మా కలిసిన వాళ్ళు కూడా అలా కాదు, ఇలా
పనులు ఉన్నా ఆ ఒక్కరోజు మాకు కొంచెం సమయం కేటాయిస్తే మేము కూడా దాన్ని మళ్ళీ మేము వచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు, పాప నితిక, బాబు చెరి. పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, బాబు మాంటిసరి. అంతే. అంటే నాకు మీ అందరికంటే ముందు మ్యారేజ్ అయింది మా క్లాస్లో. అంటే ఏ క్లాస్లో నాకు బాబు పాప. మా పిల్లలు ఏం చేస్తున్నారంటే బాబు బీటెక్ అయిపోయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, పాపనేమో బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, సారేమో అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సీ. నెక్స్ట్ ఏంటంటే మేము మ్యారేజ్ అయిపోయినాక నేను హైదరాబాద్ వెళ్ళాను. సార్ అక్కడ ఫస్ట్ సీనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది అక్కడ. ఇక తర్వాత నాకు ఫస్ట్ బాబు, తర్వాత 5 years అయినాక నెక్స్ట్ 2 yearsకి పాప. మళ్ళీ నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలని ఆలోచించాను. ఇక నాకంటూ నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఏదో ఒకటి చేయాలని ఆలోచించి నేను ప్రైవేట్ టెన్త్ రాస్తాను. మన స్కూల్లోనే మళ్ళీ ప్రైవేట్ టెన్త్ ఫీజు కట్టాను 2004లో. ఆ తర్వాత సార్ పిల్లలు చిన్నగా ఉన్నారు, మరి ఏం చేయాలి, రెగ్యులర్ అంటే కుదరదని సార్ చెప్తే నెక్స్ట్ ఒకటికి చేసుకోవచ్చు, ఆ తర్వాత ఏదైనా ఉంటే చూద్దామంటే ఇంకా ఇంట్లో ఉండి ఒకటికి చేశాను. 3 years పాస్ అయిపోయినా. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, 10th ప్రైవేట్ కట్టా పాస్ అయినా. నెక్స్ట్ తర్వాత ఒకటికి చేస్తున్నాను. ఆ తర్వాతనేమో నెక్స్ట్ పీజీ రాశాను. ఉమెన్స్ కాలేజ్ పీజీ వచ్చింది తెలుగు. నేను టీచర్ నాకు చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఆ తర్వాత బిఎడ్ రెగ్యులర్ చేశాను. నెక్స్ట్ గ్రూప్ 2 నేను ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ డిఎస్సికి ఏం ప్రిపేర్ కాలేదు. పీజీ అయిపోయి పీజీ చేసుకుంటూ గ్రూప్ 2కి కోచింగ్ వెళ్ళాను. ఆ తర్వాత రంగారెడ్డి నుంచే రాశాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చింది నాకు. 2 సోషల్ వచ్చింది, తెలుగు వచ్చింది, తెలుగు తీసుకున్నాను. ఈ విధంగా నా జీవిత ప్రస్థానం మొదలైంది. అదేవిధంగా నేను ఇంత ఇన్స్పిరేషన్ అంటే ఆదర్శంగా ఉండడానికి కారణం ఎవరంటే మన విద్యానికేతన్ గురువులే. చాలా సంతోషంగా సార్. చాలా ఆఫ్టర్ 25 years తర్వాత మిమ్మల్ని చూసినాక నాట్ ఎక్స్పెక్టెడ్ లోపల ఎమోషన్. థ్యాంక్ యూ సార్. నా పేరు రామకృష్ణ, నా భార్య పేరు శ్రీలత. నేను యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మిసెస్ మెడికల్ సూపర్వైజర్, మెడికల్ కంపెనీలో సూపర్వైజర్. మా బాబు పేరు, మా మీద బాబు నమస్కారం. Welcome to all my childhood friends. Thank you. I completed graduation. I worked as a school teacher in SRPD in Sudapet School. Elder 1 9th class, youngest 1 6th class. At present, that is my job. At present, soon you will all see me as a motivation. Thank you to all. ఎంతో చాలా గొప్ప విషయం. 25 సంవత్సరాల తర్వాత మనము కలిసి చదువుకున్నాం, ఈరోజు కలుసుకున్నాము. ఈ 25 సంవత్సరాలు అనేది ఎంత వేగంగా, చాలా వేగంగా గడిచిపోయాయి. మనము ఎన్నో బాధ్యతలు, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. నిజంగా నేను ప్రస్తుతం ఒక టీచర్గా ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మిర్యాలగూడ మండలము కడకమల్ల పాఠశాలలో పనిచేస్తున్నాను. అయితే ఈ జాబ్ని అంత సులువుగా ఏమీ రాలేదు, ఎంతో కష్టపడ్డాను. 2004లో టీటీసీ రావడం అంటే 80 మందిలోనే వచ్చేది, 80 మందికే వచ్చేది జిల్లా మొత్తంలో. అయితే మనకి ఏమైనా నిజంగా మాట్లాడుకోవాలంటే స్కూల్లో బలవంతంగానే చదువుకున్నాం, చాలా బలవంతంగా చదువుకున్నాం. మా నాన్న అసలు ఎన్నోసార్లు కొట్టి బడికి పంపిస్తేనే బడికి వచ్చినా కానీ ఇష్టంగానైతే రాలేదు. అయితే చిన్నప్పుడు చేయాలనిపిస్తుంది, తర్వాత సంతోషం కూడా అనిపిస్తుంది అనుకోండి.
అయితే చిన్నప్పుడు యాక్చువల్గా ఎంతో అసలు షాప్లో కూర్చునే వాళ్ళని ఒక భారంగా అనిపించేది. సరే ఏదైనప్పటికీ మన వల్ల తల్లుకుంటాను, తిట్టుకుంటాను, కొట్టుకుంటాను, అమ్మాయిల వల్ల బలవంతం మీద సార్ ఇక్కడ యాక్చువల్గా కృష్ణారెడ్డి సార్ కాలేదు ఇక్కడ. సార్ అయితే ప్రతిరోజు నాకు ప్రత్యేకంగా మార్నింగ్ క్లాస్కి వచ్చిన వారా, ఈవినింగ్ క్లాస్కి వచ్చిన వారా అని ప్రతిరోజు లేపి నాకు చదివేది. హైమత్ సార్ కూడా, హైమత్ సార్, కృష్ణారెడ్డి సార్ 7th క్లాస్లో అసలు ఇక వాళ్ళు కామెంట్ చేయడం లాగా నేను సార్లకి ఇక సార్ రోజు నన్ను గుర్తు చేసుకునేది. నన్ను సార్లు నేను సార్లు రోజు కనబడేది. నన్ను తినడానికి దేనికి ఒకదాన్ని ఉదయం ఎందుకు రాలేదా, మరి క్లాస్ ఎందుకు రాలేదా అని లక్ష్మీనారాయణ చదివే. ఇంకా ఆయనే వచ్చి ఇంటికి, అరే బాబా సార్ తిడుతున్నారా నిన్ను, బాబా సార్ తిడుతున్నారా, నువ్వు ఖచ్చితంగా స్కూల్కి రావాల్సిందే, ఏమన్నా నీకు ఇబ్బంది అయితే చెప్పు, నేను చెప్తా. కానీ సార్ అయితే బాగా చెప్తున్నాడా, నువ్వు రావాలని ఇంటికి వచ్చి మరి చెప్పిపోయి ఇచ్చాను. ఇంకా ఆ రోజు స్కూల్కి వచ్చాను. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళా ఇక స్కూల్లో చదవడం ప్రారంభించాను. కానీ అయిష్టంగానే చదివినా, యాక్చువల్గా చాలా అయిష్టంగానే చదువుకున్నా. నేను ఇష్టపూర్తిగానైతే పెద్దగానే చదవలేదు, మనస్ఫూర్తిగా చదివింది మాత్రం మాట్లాడమని. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిందనేమో ఇక్కడెక్కడ నేను లేను. ఏ ఫోటోలో దొరికినా ట్రై చేశాను. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థి పాస్ అవ్వాలని పంపించేశాను. అనుకోకుండా నవజీవన్ 10th చదివాను. ఇక్కడ నిలబడ్డందుకు 2 కారణాలు. ఒకటి మా తల్లిదండ్రులు, ఇప్పుడు మాట్లాడడానికి ఆ బాధ్యత ఇచ్చింది గురువు. ఈ 2 ఎప్పుడు మర్చిపోకూడదు. తల్లిదండ్రుల వల్లనే గురువుల వల్లనే మనం ఒక అన్నం తింటున్నాం అనుకోవచ్చు. ఈ 2 మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. నా కెరీర్ గురించి వస్తే ఫెయిల్ అయితే అని పంపించేశారు. కానీ ఎంబీఏ ఇంపార్టెంట్ బెస్ట్. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఇంగ్లీష్ తప్ప తెలుగు ఇప్పుడు రావట్లేదు. నా లైఫ్ స్టైల్ వచ్చేసి ఇక్కడ అందరూ నన్ను డ్యాన్స్ కూడా శేఖర్ అనేటోడు. ఒక 4-5 సంవత్సరాల్లో డ్యాన్స్ స్కూల్స్ ఇక్కడనే పెట్టాను. 2007 వరకు ఎంబీఏ చదివాను. దాని తర్వాత ఒక అమ్మాయిని దగ్గరికి వెళ్ళాను. దానివల్ల మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాను. ఆ అమ్మాయి కూడా నా స్కూల్ సీనియర్. అనుకోకుండా 2009లో పెళ్ళి. ఇప్పుడేమో ఏం చేయలేదు. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత 10th పాస్ అయిపోయాను. అసలు నేను ఎప్పటికీ మా ఇంట్లో 4 టీచర్లు ఉంటున్నారు. 4 అనేది అనుకోలేదు. బట్ స్కూల్ మారింది, అక్కడ కొత్త ఎన్విరాన్మెంట్. అట్లా నేను గురువుల్ని స్కూల్ని తప్ప లేదు. చూసే విధానం మారడం వల్ల నేను చదువుకున్నాను. నాకు అర్థమైంది, ఓకే చదవగలను నేను. కానీ ఫస్ట్ నుంచి నేను మొద్దు దొంగ అని కొట్టడం ఇంకా ట్రైన్సారి నేను ఇప్పటికీ ఏదో కండకడ కెనాలు బస్ స్టాండ్ ఈ 2 ప్లేస్లలోనే ఈ అరుణు యూసుఫ్ వచ్చి నన్ను నజీర్ గారిని పట్టుకొచ్చేది. ఏ సబ్జెక్టు రాకపోయేది. రాసుకొచ్చి ఎవరిని ఎక్కువ కొట్టాను మరి క్లోజ్ చేసుకొని ఇంట్లో కొట్టారు. మరి అప్పుడు వచ్చేసింది అట్లనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ డాన్స్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేశాను. పార్ట్ ఆఫ్ ఇయర్ అండ్ థ్యాంక్స్. ఆమె సింగర్, నేను డాన్స్ ఒకే స్టేజ్ మీద కలిసాను. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం. 7th మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 3rd క్లాస్. అది డిగ్రీ కంప్లీటెడ్. నేను టీచింగ్ చేద్దాం అనుకునే కానీ నాకు మ్యారేజ్ కుదిరింది. మా సార్కి టీచింగ్ ఇష్టం లేదు. కందుకూరి ప్రవీణ్ కుమార్, సన్ ఆఫ్ కృష్ణమూర్తి, పేర్ ఆఫ్ సాయి గణేష్ కిరాణం, దర్యాన కూడా. సో అది మా బ్రదర్ కావచ్చు, మా కజిన్స్ కావచ్చు. బట్ ఐ యామ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ అవర్
చదువుకునేవాళ్ళు. ఎందుకంటే వాడు నగేష్ గారి ఇద్దరు పోటీ పడి స్టిక్కర్లు వేసుకొని చదువుకుంటూ రాసుకునేవాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకొని నేను ఎగ్జామ్ రాసుకునేవాడిని. అందరు ఇక్కడ రైన్సార్ చేతిలో దెబ్బలు తిన ఉంటారు. నేను ఒక్కనే తప్పించుకున్నాను. ఎన్నో సందర్భాలు నేను మాత్రమే తప్పించుకున్నాను. బినామీ నేను లాస్ట్ 2,000 ఇచ్చినాను. సో అట్లా తప్పించుకున్నాను. సో నాకు 2000లో సో 2002లో నాకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్ డిప్లొమా వచ్చింది. బట్ వెరాజ్ ఏంటంటే నాకు ఇక్కడ 2,000 ఫీజు కంటే ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో 54,000 రూపాయలు ఫీజు కట్టాలంటే అది పెద్ద గొప్ప టాస్క్ లాగా అనిపించింది. ఐ జస్ట్ మేడ్ అండ్ నెగ్లెక్ట్. సో దెన్ ఆఫ్టర్ నేను కేఎం డిగ్రీ కాలేజ్లో డిగ్రీ జాయిన్ అయ్యాను. ఓయూ యూనివర్సిటీలో నాదే లాస్ట్ అడ్మిషన్. డిసెంబర్లో నేను జాయిన్ అయ్యాను. నేను అయితే హైదరాబాద్ ఫస్ట్ టైం 2007లో వెళ్ళాను. సో ఏ బస్ ఎక్కాలి తెలియదు. Right now I'm working with ITM Home Finance as a cluster selling area from this Khammam area. I'm handling 6 branches from Chowdhury to this Sambalpur. So I'm based out of Miryalgooda and I'm taking care of these all branches. Under mine there are around 30 members are there. So I'm into the segment of this advanced loans. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నామని కాకుండా వాళ్ళ బుద్ధికి న్యాయం చేసి చెప్పారు కాబట్టి టుడే న్యాయం క్లియర్. ఈరోజు ప్రైవేట్ సార్లు ఇంగ్లీష్ చెప్తే కొడితే అందరూ భయపడ్డాం. కానీ ఈరోజు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఈవెన్ when we are going for admission of our children, the school people are asking, what is your mother qualification? What is your father's qualification? That is the importance and power of education. చదువుకున్న ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో నాకు తోచిన విధంగా మాత్రమే నాకంటూ లైఫ్ లో కొన్ని ఒక గోల్స్ పెట్టుకుని ముందుకెళ్ళాను. నా గురువులందరికీ నమస్కారాలు. 25 years తర్వాత మిమ్మల్ని చూస్తుంటే సేమ్ అలాగే ఉన్నారు. ఏం మాట్లాడలేదు, కొంచెం అలాగే ఉన్నారు. అసలు చాలా నల్గొండలో ఉంటున్నాను. ఆలియాలో ఉండేది, ప్రజెంట్ నల్గొండలో ఉంటున్నాను. నేను డిగ్రీ 2008లో డిఎస్సి, అప్పుడే బిఏడి అయిపోతుంది, అప్పుడే డిఎస్సి పడ్డది. అదే డిఎస్సిలో ఎస్జిటిగా జాబ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మా సార్ కూడా టీచరే. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒకటి 8, ఒకటి 6. మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంది. 2009లో నా ఎంబీఏ అయిపోయింది. గ్రూప్లో కాలేజ్లో నాకు పిలిచి జాబ్ పిచ్చిండు ప్రవీణ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత 2009 కాబట్టి ఇక్కడ 5-6 years అన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లోన్స్లో జాబ్ చేశాను. మన ఉపాధ్యాయుల దగ్గర మనం నేర్చుకున్నా అంటే టైంకి వెళ్ళడం. ఎవరైనా కస్టమర్ పిలిస్తే టైంకి ఒక 5 నిమిషాల ముందే కస్టమర్ దగ్గర ఉండడం. నేను వెళ్తాను. ఇంకా నాకు పెళ్ళేది కాదు, సింగిల్గా ఉంటుంది. ఒక బ్రాండ్ అసలు నెంబర్ 1. ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో 5వ తరగతి చదువుకొని 6వ తరగతికి నేను జాయిన్ అయినా. చదువు సార్లు కానీ మన బాబా సర్వోదయ సార్ నుంచి వచ్చిన నాకు ఆ రోజుల్లో ఊరి నుంచి వచ్చి అదే విద్యార్థులు చదువుకోవాలంటే బస్సు సౌకర్యాలు లేవు. ఒక 6వ తరగతి ఒక బాబాయ్ దగ్గర ఉండి చదువుకున్నాను. 7వ తరగతి మళ్ళీ మా ఊరు పక్కన రాయపాలెంలో ఉండే ఆ రోజుల్లో 7th క్లాస్ అక్కడ కంప్లీట్ చేస్తున్నాను. మన వేరే బాబాయ్ దగ్గరికి వచ్చి 8th క్లాస్ కంప్లీట్ చేశాను. ఆ రోజుల్లో నన్ను మంచిగా నేను సూపర్ నెంబర్ 1 స్టూడెంట్ అసలు ఫస్ట్ క్లాస్ నేను ఆ రోజుల్లో అసలు నిజంగా. కానీ నాకు ఆ రోజు యాదరెడ్డి సార్ మ్యాథ్స్, నర్సరీ సార్, రైన్ సార్ ఇంగ్లీష్. అసలు ఈ రోజుల్లో నేను ఇంగ్లీష్ రాసి రైన్ సార్ని గుర్తు చేసుకుంటాను. చాలాసార్లు ప్రయత్నించాను రైన్ సార్ని కలాలి. కానీ నేను ఫస్ట్ సారి స్కూల్లో దెబ్బలు తిన్నది అంటే అహ్మద్ సార్. గుర్తుందో లేదో, అది కూడా దేవుడు చదువు గురించి కాదు, లేట్ అయినందుకు కొట్టాను. నడిపించుకుంటున్నాను, మంచిగా ఇల్లు కట్టుకున్నాను, మంచిగా ఒక హోదాలో ఉన్నాను. నా పిల్లగాడు నా బాబు జునే, నేను ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. మంచిగా ఉన్నానండి. ఇప్పటికే
అసలు ఎంత బాధపడ్డానంటే నేను చదువు మిస్ చేసుకున్నందుకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పురం శేఖర్ ఇందాక అన్నాడండి దొంగ పెట్టుకోండి, కానీ వాడు ఒక 5 రోజులు మంచి స్టడీ చేసి మంచిగా ఇచ్చేస్తున్నాడండి. వాడు పైకి రావాలనుకున్న వాళ్ళకి అవకాశం లేదు. వీళ్ళ అన్నయ్య కూడా యూస్ జానే మంచిగా చదువుకున్న పిల్లలకి వీళ్ళ నాన్న ఇల్లిగడ్డలన్నీ మంచిగా చదివించారు. వాళ్ళకు అవకాశం లేదు. పల్లెటూళ్ళ కంటే వాళ్ళ భావనాల దగ్గర వచ్చి చదువుకుంటారు. నాకు చెప్పేవాళ్ళు గీత టీచర్ ఫీజులకు బయటికి పంపిస్తే కొద్దిసేపు టీచర్ వెళ్ళగానే మన నాతో గేట్ నుంచి క్లాస్లలో వచ్చేది. అయితే పిల్లలు ఆ రోజుల్లో ఉపాధ్యాయులు కూడా ఎంతో గౌరవం ఆ స్కూల్ సార్లు అందరూ చక్కగా చెప్పారు. కానీ ఫీజు కట్టలేక వాళ్ళకి అవకాశం లేక ఇట్లా ఎంతో మంది విద్యార్థులు చదువులు ఆగిపోయారు. వాళ్ళలో మా పిల్లలు కూడా ఉన్నారు. విద్యానికేతన్ అనేది ఒక విద్య అందించడానికే ఆ పేరు సార్థకమైంది. ఈరోజు మనం సార్లను అందరినీ పిలిచి మీరందరూ సమ్మేళనంగా గౌరవిస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మా డాడీ పంపించిన తర్వాత నేను చదువు ఆపేశాను. ఇక్కడనే సెటిల్ అయినా. చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ చూడగానే మా పిల్లలేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రుచి ఫస్ట్ ఇయర్ మా పిల్లలు మంచిగా చదువుతున్నారు. దాని తర్వాత మన పీరియడ్ ఉండేది ఒకటి సమీక్ష వచ్చేది. ఏం చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై 10th ఇంటర్ చేశాను. దాని తర్వాత డిగ్రీ చేశాను. యూనివర్సిటీకి వెళ్ళాను. జాయిన్ అయ్యాను. కన్సల్టెంట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్. Then I have started my own business 10 years back. I am sending the students to abroad. US, UK, Canada, Australia. So visa process చేస్తాను. I am collaborated with 250+ universities all over the world. ఆంధ్రప్రదేశ్లో 2, ఇక్కడ 2. Married with professor. Now she is not working. Rosie కాలేజ్లో రజీవ్ సార్ కూడా ఉన్నారు. సో అప్పుడప్పుడు ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటాము. అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. पॉलिटेक्निक करी हूँ, एनिमल हस्बेंड्री, और मैं थोड़ी जॉब करी हूँ. मेरे छोटे बेटे के खाते में जॉब नहीं करी हूँ. मेरे हस्बैंड आरटीओ ऑफिस में जॉब है और मेरे को 2 बेटे 1 लड़की है. मेरा बेटा इंटर 2nd ईयर है. जेई में उसकी 87% आया है. 7th क्लास में मेरा बेटा है. నా పేరు శ్రీతో నెల్లూరు. సో ప్రజెంట్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ దాకా హైదరాబాద్లో ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. అండ్ ప్రజెంట్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ట్రైనింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా కెరీర్ స్టార్ట్ చేసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీతోనే. బట్ చేసిన కోర్స్ కంప్యూటర్స్ ఎంసీఏ. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే మ్యాథమెటిక్స్. అది బికాస్ ఆఫ్ యాక్టివిటీస్. సో 10th క్లాస్లో మనకి 6 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా నేను చదివిన ఏకైక సబ్జెక్ట్ అది మ్యాథమెటిక్స్. సో ఆ మ్యాథమెటిక్స్ ఎక్కడ నాకు తీసుకెళ్ళిందంటే ఈరోజు నాకు పొజిషన్ అవడానికి కారణం సార్ నేర్పించినటువంటి డిసిప్లిన్. అంటే సో మెనీ ఆఫ్ మన ఫ్రెండ్స్లో చాలా మంది టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అది బ్యాంకింగ్ సెక్టర్లో కానివ్వండి, టీచింగ్ సెక్టర్లో కానివ్వండి, చాలా సెక్టర్స్ రైట్. సో టీచింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ సార్ తీసుకున్నాను. బట్ నేను తీసుకున్న సార్ మాత్రం మ్యాథమెటిక్స్. ఎందుకంటే టీచింగ్ చేసేటప్పుడు మనకు ఆ డిసిప్లిన్ అనేది స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో
ఎస్పెషల్లీ 90% మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ రోజు యాక్చువల్గా ట్రైనింగ్ మేనేజర్ అండ్ బ్యాంక్లో ఇంతమందిని ఆల్మోస్ట్ నేను 450 మెంబర్స్ని నేను డీల్ చేస్తుంటాను ఎంప్లాయీస్ని. సో అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. అంతమంది ముందు మనం మాట్లాడాలంటే మనం ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి, మనం మాట్లాడే దాంట్లో ఎంత క్వాలిటీ ఉండాలి, ఇవన్నీ చూస్తున్నాం, రైట్? సో నేను గర్వంగా చెప్పగలుగుతాను, నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వికాస్ చేయలేనటువంటి సార్స్ అండ్ మేడమ్స్ వల్ల. సో ఎంత ఇంతమంది లేడీస్ సపోర్ట్ అంటే ఇంతమంది నాకు చూసాను. మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. నన్ను ఎంత గాఢంగా చూసుకున్నారంటే 6 months బ్యాక్ మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఎలా అనుకున్నానంటే ఈ ఆల్మోస్ట్ 13 to 14 years ఆఫ్ కెరీర్లో నాకున్న బిజీ లైఫ్లో నేను అట్లీస్ట్ మా పేరెంట్స్కి నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. టైం ఉన్నప్పుడే పేరెంట్స్కి కొంచెం టైం స్పెండ్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక 5 minutes ఆఫ్ టైం అంటే బాగుంటుందా, అట్లీస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని మనల్ని ఎవరిని అడగరు. ఐ థింక్ మీరు చాలా మూవీస్లో తీసుకుంటారు, చాలా మంది చెప్తుంటే ఉంటారు, మనల్ని తిన్నావా, టైంకి ఏం చేస్తున్నావు, పడుకున్నావా నాన్న అని అడిగే క్వశ్చన్స్ కేవలం పేరెంట్స్ మాత్రమే వేయగలుగుతారు. ఆ మాటలు మనం ఇంకా వింటున్నామంటే ఆ పేరెంట్స్ కలిగిన వాళ్ళు చాలా అదృష్టం అవుతుంది. సో సార్ నా పేరు రాజు, మీకు తెలిసిందే. సో నేను టీచింగ్ ఫీల్డ్లోనే వచ్చా. నేను ఒక 5 to 6 times నేను ఐఎస్ఐకి సెంట్రల్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కువ టైం ల్యాబ్స్ అయిపోయాను. సో నాకు అది బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ప్రతిసారి ఎస్ఐకి క్వాలిఫై అవ్వడం, ఈవెంట్ వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్ ఇచ్చాం. స్టార్టింగ్లో ఎగ్జామ్లో మిస్ అయింది, ఆ తర్వాత ఈవెంట్ మిస్ అయింది. సో దానివల్ల ఎక్కువ టైం లాస్ అయ్యాను. జాబ్ నాకు వచ్చింది. తప్పనిసరి సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్లో ఎస్ఐగా అన్నీ సెలెక్ట్ అయ్యి షార్ట్ లిస్ట్లో నాకు ఇంగ్లీష్ అని లిస్ట్ ఇచ్చాడు. అది కూడా ప్రాబ్లం లేదని చెప్పి ప్రీ మెడికల్లో మళ్ళీ సెట్ అయింది. కానీ వాడు కన్సిడర్ చేయలేదు. అలా కూడా టైం ల్యాబ్స్ అయిపోయింది బాగా. సో ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, ప్రైవేట్ టీచింగ్. నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్ పనిచేస్తున్నా. లాస్ట్ 12 years నుంచి ఇక్కడ నేను లాస్ట్ 8 years వరకు ఇక్కడ లోకల్లోనే చేసిన. శివాని, ఆదిత్య, తర్వాత అభ్యాస్, శ్రీ చైతన్య ఈ స్కూల్లో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నల్గొండలో అక్కడే మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. నల్గొండలో ఉంటున్నాను. ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. లాస్ట్ 2 years అది ఎంటర్ప్రైజ్ స్పీడ్స్ అది కరోనా టైంలో క్లోజ్ చేశాను. చేస్తున్నాను నల్గొండ మార్కెట్లో. త్వరలో ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయిపోయినాయి. సో నాకు 2 పిల్లలు ఉన్నారు. పాప పేరు అమృత్ ఫైదా, 3rd class అవుతుంది. తైమూర్ షయాన్ ఫస్ట్ క్లాస్ అవుతున్నాడు. పెద్దమ్మ వచ్చేసి 10th class, రెండవ అమ్మ వచ్చేసి 8th class, కొడుకు వచ్చేసి 7th class అవుతుంది. అంతే కంటే నుంచి ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు వర్తలక్ష్మి అంటే వెళ్ళొట్టాడు అందరికి. హాస్టల్లో దేరు విజయలక్ష్మి, సవిత, రాజ్య. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత 2004లో పెద్దబాబు, 2008లో చిన్నబాబు పుట్టిన తర్వాత ఎందుకంటే జాబ్ చేయాలని పట్టుదల పెరిగి ఇంటర్ కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీ కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేశాను. తర్వాత 2012లో బీఈడీ చేశాను. తర్వాత ఎంఎస్సీ చేశాను. తర్వాత ఎంఈడీ చేశాను. ఎంఎస్సీ చేసిన తర్వాత 2012లో డిఎస్సీ రాసా, అందులో మిస్ అయింది. తర్వాత 2018లో నాకు పీజీటీ వచ్చింది, కుక్లా పీజీటీ. అలా చేసుకుంటే మళ్ళీ వెంటనే 2019లో డిఎస్సీ వచ్చింది. 2019లో డిఎస్సీ వచ్చిన తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా నేను ఇప్పుడు కోదాడ మండలం జడ్పీహెచ్ఎస్ కమలాయిలో వర్క్ చేస్తున్నా. అందరి ముందు చెప్పుకోవడానికి నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ పొజిషన్లు చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా వెల్ సెటిల్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారని నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫంక్షన్ అంటే కాకపోతే అందరినీ కలుద్దాము ఒకసారి. అందరినీ బాబాసార్ 4 o'clock లేపి ఎక్సర్సైజ్ కానీ మనకు అసలు జీవితంలో మనకు తెలియవు అన్నట్టు విషయాలన్నీ కూడా వివరించేవారు బాబాసార్. ఎప్పుడు
ప్రవీణ్ మరియు హరి వీళ్ళు ముందుండి కల్పించి 25 సంవత్సరాల తర్వాత కూడా చూసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే నా పేరు యాదగిరి బంగారుగడ్డ. మా ప్రస్తుత వృత్తి నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా సరే మీకు తెలియకపోవచ్చు నేను పోయాను కాబట్టి ఇక లాస్ట్లో పోయింది. ఓకేనా, ఒక మార్క్ అడిగింది. సరే దీనికి నేను ఏది కూడా నిస్సురాయంగా పడకుండా కానీ నేను ఈవెంట్ వర్క్ చేసుకుంటాను. మ్యారేజ్ ఫంక్షన్ ఓకేనా, ఈవెంట్ మేనేజర్గా చేసుకుంటున్నాను. దీనిలో తెలంగాణ స్టేట్ మేనేజర్. మాకు మెడికల్ షాప్ ఉంది, నేను మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. ప్రజెంట్ నేను ఎస్బీఐ లైఫ్లో చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎలక్ట్రికల్ బీటెక్ చదువుకున్నాను. సో బీటెక్ 5 years బ్యాక్గ్రౌండ్ చేసి దానికోసం చెప్పేసి పేరెంట్స్ కోసం చెప్పేసి బీటెక్ జాబ్ రోజు పెట్టేసేసి ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ లైఫ్లో చేస్తున్నాను. వాళ్ళకంటే ఎక్కువ నాకు అందుకోసం చెప్పేసి జాబ్. But my strength is my kids. My profession is teaching. My inspiration friends are athletes like Prabhakar Desai. నేను బ్యాంక్ కోచింగ్ నంద్యాలకు వెళ్ళాను. 3 years ప్రిపేర్ అయ్యాను. నాకు RRB క్లర్క్ వచ్చింది. 8 days డ్యూటీ చేశాను. తర్వాత రిజైన్ చేసి వచ్చేసాను ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ నంద్యాలకు వెళ్ళి 1 year ప్రిపేర్ అయ్యాను. మేబీ తర్వాత రాలేదు, వదిలేసి డజన్ సిమెంట్స్కి వచ్చి ఇక్కడ డ్యూటీ చేసుకుంటున్నాను. నా లైఫ్ బాగుంది. ప్రజెంట్ ఉన్న ఊళ్ళో అన్ని బాగున్నాయి. నేను బాగున్నాను, నాతో పాటు మీరు బాగుండాలి. థ్యాంక్స్ టు ఆల్. మా సార్ లక్ష్మణ్ యాప్ అందరూ తెలిసి ఉంటుంది లోకల్లా. ఒక పాప ఒక బాబు. బాబు ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. డిస్కనెక్ట్ లో లేదు. నా ఎంటైర్ జర్నీ టిల్ నౌ 38 years వరకు నాతో కంటిన్యూ చేసినటువంటి ఎవ్రీథింగ్ థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఈ స్టేట్లో ఉండడానికి కారణం ఏంటంటే నాకు చదువు చెప్పినటువంటి సార్లు. అండ్ స్పెషల్ వెరీ థ్యాంక్స్ టు మీరు నాకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ నేను చెప్పుకోలేంది. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా. నేను ఎవరికైనా నా దగ్గర నుంచి ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి చెప్పే నేను ఒకటే, ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోండి, సోషల్ నేర్చుకోండి. టేబుల్స్ నేర్చుకుంటే మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ. ఈ విషయము మీ అందరి నాకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకంటే ముందు నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. మనం ఎలా చదివినాం అనేది మనం అందరం చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ మన పిల్లలకు మాత్రం ప్రజెంట్ మన లైఫ్ వాళ్ళకి ఇవ్వద్దు. ఇది మాకు ఇచ్చినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, యాదరెడ్డి గారు సార్ కానీ, ఇక్కడ మనతో పాటు లక్ష్మీనారాయణ సార్ గారు లేరు, అండ్ బాబా షఫీద్దీన్ సార్ కానీ, హమదుల్లా సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, రైల్ సార్ కానీ తెలియజెప్పాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ స్టేట్లో ఉన్నామంటే మీకు విషయాలు తెలుసుకుంటే జల్లి కూడా కనిపిస్తుంది. ఓకే, సీనియర్ మేనేజర్, నేను సెక్రటరీలో చేస్తున్నాను. నేను డిపిఐగా మేనేజర్. మా తమ్ముడు సందీప్ అందరికీ తెలుసు, వాడు ఆర్టికల్ చేస్తున్నాడు. తను వాళ్ళ వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. నేను ఎందుకు మా తమ్ముడు చెప్తున్నానంటే మా తమ్ముడు మేము ఎందుకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. దిస్ ఇస్ ఫర్ మై వైఫ్. మీకు ఏ అవసరం ఉన్నా కానీ నాకు కాల్ చేయాలి. ఆ రెడీ టు హెల్ప్ హియర్. అండ్ మన చదువు ఇక్కడితో కాదు, ముందు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ దగ్గర ఉండి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. బాబా శంకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ టోర్నమెంట్ పంపించారు. సో దాన్ని మనం నిలబెట్టుకోము, ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. ఈ యొక్క ఉపాధ్యాయులు కూడా దాదాపు 30 సంవత్సరాలు వారి ఇక్కడ కూడా ఆ స్కూల్లో అయినటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా పొద్దులు లేస్తే పిల్లల గురించి ఆలోచన. ఇంటికి పోయిన బయలుదేరిన మిగతా స్కూల్లో ఏంటంటే వాళ్ళు ఏం సంపాదించాలి, వ్యాపారం అటువంటి వాళ్ళ ఉండేది.
కానీ పొద్దులేదు ఇప్పటి కూడా రిటైర్మెంట్ నేను 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా కళలు విద్యార్థి స్కూల్లో ఐసార్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా కాలు వస్తుంది. జీవితం మొత్తం కూడా విద్యార్థి స్కూల్ పిల్లలకు అంకితం. ఎందుకంటే ఇప్పటికే ఏం చేయాల్సిన ముఖ్యం కాదు, కోర్స్ వచ్చింది అది లేదు. ఇప్పుడు కూడా ప్రతి విద్యార్థి కూడా ప్రతి గ్యాస్లో కూడా 8 గ్యాస్లు అయిపోయినాయి. కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద ఫీజులు పెట్టి చదివేటువంటి విద్యార్థులు కూడా ప్రతి గ్యాస్లో కూడా కొంత వాళ్ళు గౌరవ వాళ్ళు. ఇంకోటి నా దృష్టి ఏంటంటే నేను ఏం చెప్తే మిగతా అన్నదాన్ని పెద్దలు చెప్తే కొంచెం ఎదురు మాట్లాడు. 93, 94, 95 మీ బ్యాచ్ చెప్పలే కదా. మీ బ్యాచ్ వచ్చేసి శక్తివంతమైనది సృష్టిలో. మరి మానవ సంబంధాల్లో శక్తివంతమైనది స్నేహం, ఫ్రెండ్షిప్ అనేది మరి చాలా గొప్పది. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎక్కువ అంటే మనకు స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది. అదే బంధువుల దగ్గర పోయినప్పుడు అన్ని బాధ చెప్పుకుంటాం. అదే మాదిరిగా మరి మీ గురువులు చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు మరి మీ యొక్క రెస్పెక్ట్, గౌరవం అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే పెద్దల్ని గౌరవించాలి అనేది తెలుస్తుంది. శుభాకాంక్షలు. నాతోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. మీరు మాకంటే ఎక్కువ స్థాయిలో ఉంటే చాలా ఆనందపడుతున్నాము. మరి కొంతమంది పేర్లు చెప్పారు, అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారని మేమంతా కూడా స్టేజ్ అదే మాట్లాడుకుంటున్నాం. దీనికి ఎవరైతే బాధ్యత తీసుకొని ఇంత టాలెంట్గా సక్సెస్ చేసినటువంటి యొక్క ప్రతి వారికి నా యొక్క కృతజ్ఞతలు ఆశీర్వాదాలు. చాలా శ్రమతో కూడుకున్నటువంటి యొక్క విషయం ఇది. దేనైతే ముందు తీసుకోవాలని అనుకుంటామో దాని కొంతమంది ఎంత లాగా అనుకుంటున్నారు. మీరందరూ ఎందుకు తీసుకుపోయి ఇక్కడ తీసుకొచ్చి ఇంత గ్రాండ్ హోటల్లో గ్రాండ్గా చేసినందుకు మేము చాలా ధన్యులం. మోర్ స్టూడెంట్స్, more than 60, so there are 2 sections. One section was Adil sir was the class teacher and second was myself was the class teacher. There is a competition between maths and English. English is a international language. It is very difficult language. It is not the native language of the Indians. So maths is also a difficult subject. There was a good competition, but the teachers are very good teachers, so it was easy for the batch to learn English and maths and other subjects also very important. Only maths and English is essential. Without English, so it is very important. నాకు 15-20 డేస్ బ్యాక్ కార్యక్రమం చేసిండు. తర్వాత మీ సార్ మీ స్టూడెంట్ని పేరు పీటర్ ఇది వచ్చింది టోటల్ సార్ ఇట్లా ఉందంటే సర్లే అని చెప్పాను. అయితే వాట్సాప్లో కూడా కొటేషన్ మాత్రం మంచిగా పెట్టింది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వాట్సాప్ గ్రూప్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే సాధ్యం కానిది ఏది లేదు అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. మంచిగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మేము వెంకరాజపాలెం, నేను దసరా సార్ వెంకరాజపాలెంలో పనిచేస్తున్నాం. అయితే లోకల్లో ఉండే విద్యార్థులు కూడా చాలా మంది పరిచయం. నేను గుర్తుపట్టకపోయినా విద్యార్థులు గుర్తుపట్టి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు తర్వాత 25 years తర్వాత సందర్భంగా అందరికీ అభినందనలు. మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మీకు తెలుసు. అది మీ రూపంలో అంటే
ఉద్దేశంతో వాళ్ళ గోల్ ఉండేది. ఏంటంటే నేను ఇక్కడ తీసుకున్నట్టు తీసుకోవడం గ్రేట్ కాదు. మీరు కప్ గెలిచారు. కప్ గెలిచిన మొత్తం వాతావరణం అక్కడ హసి కూడా ఆడినాం కళ గురించి. ఎంటైర్ విద్యానికేతన్ హిస్టరీలో ఫస్ట్ గా మేనేజ్ సో నెక్స్ట్ మార్నింగ్ ట్రైన్ లో ఆ రోజు మొత్తం పేరు గురించి మీ గురించి చెప్పారు. మీరు బాబాసాహెబ్ చెప్పారు వచ్చి, కానీ గెలుపడానికి ఇంకా వెళ్తారు చూడండి వాళ్ళ దగ్గరే. ఆ రోజు నేను గురించి టీచర్స్ కూడా చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఈరోజు యాభై సార్లు చూస్తే నాకు ఎప్పుడు కూడా మా సార్లు కనిపిస్తాను. ఇంకొక వృద్ధి చేశారు. నేను సార్తో గట్టి కూడా మాట్లాడలేదు. ఇప్పటికి స్వీల్ సార్ నా గురువు కాదు, కానీ సార్ ఆఫీసులో కూర్చున్నప్పుడు కానీ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ మీ ఎగ్జామ్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ లైన్ ఉంటుంది ఒకటి. సో ఆ లైన్ చాలా డిసిప్లిన్ అవుతుంది యాభై సార్. मेरे विद्यार्थी मेरा प्रणाम। इस सम्मेलन को इकट्ठे होकर आप लोग सब खुशी से मनाए, बहुत खुशी। यहाँ आकर हम सब एक के आपका समय आपका गौरव सब यहाँ इकट्ठे हुए और खुशी मनाए, क्योंकि विद्यानिकेतन का नाम रोशन करने हमारे विद्यानिकेतन में बहुत सम्मेलन मेल है। ఈ 25 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ రోజు చదివిన పిల్లలందరినీ గుర్తించుకోవడం, వాళ్ళ ఫోన్ మీద వాళ్ళందరినీ ప్రశ్నలు చేయడం, కనుక్కోవడం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించడం చాలా కష్టమైంది. ఆ రప్పించిన బృందాలందరికీ, ఈ బృందానికి జయప్రదం ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అయితే ఈ ఇంతమంది చాలా రకాలుగా మాట్లాడారు. నిజంగా వాళ్ళంతా కూడా లోపల నుంచే మాట్లాడారు. వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ ఏ వృత్తి చేస్తున్నప్పటికీ ఏ వృత్తి చేస్తున్నామో దాన్నే చెప్పుకుంటూ దాంట్లో ఉన్న గొప్పతనం చెప్పారు. అది కూడా అలా అనుకుంటా వాళ్ళు చేస్తున్న వృత్తినే ఆ ఉపాధ్యాయుల ముందు, ఆ స్కూల్ పిల్లల ముందు పార్ట్ అయ్యాను. ఇందులో చదువుకున్నామా అని నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె పేరే చెప్తాను. అయితే ఆమె 9th మానేసింది. డిగ్రీ చేస్తా, పీజీ చేస్తా అంటారు. అనడం చాలా ఈజీ, కానీ ఆ వయసులో బాబు 2 years, పాప 3 years వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని ఇక చిన్నపిల్లలతో పాటు కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది నేను గ్రహించాను, కానీ లేదు నేను చదువుతా అంటాను. సరే అలా అని ప్రైవేట్ అయితే స్కూల్లో 10th రాసింది, తర్వాత ఓపెన్ డిగ్రీ చేసింది, పీజీ చేసింది. అంటే తర్వాత నేను గ్రహించాను, అంటే మీ మాట విన్న తర్వాత ఇక్కడ తప్పనిసరిగా విద్యతో పాటు లైఫ్ సాధించాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలని నూనెకి పోస్తారు అన్నారు. చిన్ననాటి మిత్రులం అందరము కలుసుకునే సమ్మేళనం, మహాసమ్మేళనం, జ్ఞాపకాల ఉత్సవం, సంబరాల వైభవం, అందరొక్కటయ్యేటి సమ్మేళనం, మహాసమ్మేళనం. హే ఇంకా సుత్త వెంది బయలెల్లు భాయి, ఆడి పాడుదాము అందరము కూడి, కొంటే దొరకదుగా ఇంతటి హాయి, మళ్ళా రాదు మిస్ అవ్వకోయి. చల్లి ఊరే నిన్ను పిలుస్తోంది, ఒక్కసారి రమ్మని వచ్చి చూసి పొమ్మని అందరినీ పిలుస్తోంది అమ్మ లాంటి బడి ఒడి. చెలో 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 మామా మల్లేషు, ఆవో కాకా సురేషు, రారా చిచ్చా రమేషు, ఆజా బాయి షాబీరా.
పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. Thank you.